వాట్సాప్‌కి మెసేజ్ వస్తే చాలు. అక్కడి నుంచి మేము చూసుకుంటామండి. సో, సూపర్. మీరే ఎలా చేయగలుగుతారు అంటే, దానికే మేమేం చేసామంటే, వాట్సాప్ సెల్లర్స్ అని చెప్పి ఒక సెగ్మెంట్ ఇస్తున్నాం మన యాప్‌లో. మినిఫై హ్మ్. యాప్‌లోనే. హ్మ్. సో, మీరేం చేయొచ్చు, మిమ్మల్ని మీరు కేటగరీ ఇప్పుడు పికిల్స్ అంటే పికిల్స్ కేటగరీలో, మీరేమి అమ్ముతారో, బుటీక్స్ అంటే బుటీక్స్ కేటగరీలో, హ్మ్. శారీస్ అంటే శారీస్ కేటగరీలో, అలా ఏ కేటగరీలో అలా వాట్సాప్‌లో బిజినెస్ చేసే వాళ్ళందరికీ ఒక లిస్ట్ క్రియేట్ చేసి, ఆ లిస్ట్ అయిపోతారు మీరు. హ్మ్. సో, మీరు కస్టమర్ యూజర్ మినిఫై యాప్‌లో వాడేవాళ్ళు ఏం చేస్తారంటే, ఆ వాట్సాప్ సెల్లర్స్ దగ్గరికెళ్ళిపోయి, అందులో కేటగరీ సెలెక్ట్ చేసేసుకొని, హ్మ్. ఏరియా సెలెక్ట్ చేసేసుకొని, సపోజ్ మీరన్నట్టు ఆ ఏరియాలో సెలెక్ట్ చేసుకుంటే, అందులో మీరు లిస్ట్ అయిపోతారు. హ్మ్. సో, అట్లా అక్కడి నుంచి మీరు అక్కడ క్లిక్ చేయగానే డైరెక్ట్ వాళ్ళ వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది. హ్మ్. సో, డైరెక్ట్ వాట్సాప్ కనెక్షన్ క్రియేట్ అయిపోతుంది. ఓహ్! అక్కడి నుంచి మీరు అక్కడ ఉన్న మీరు లిస్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనం బొమ్మలు ఒక పోర్ట్‌ఫోలియో లాగా మనం పెడతాం గదండీ! ఇది హ్మ్. నా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అని. అలాంటివి జస్ట్ మీరు ఇమేజెస్ యాడ్ చేసి పెట్టేసుకుంటే, యాహ్! అచ్చా! ఈ ప్రొడక్ట్స్ నా దగ్గర ఉంటాయా అని చూపించేసుకోవచ్చు. అలా నచ్చితే కస్టమర్ మీ దగ్గర ఒక కేటలాగ్ ఉందనుకోండి. కేటలాగ్‌ని గూడా మీరు మెనూ లాగా పెట్టేయొచ్చు. హ్మ్. అలా అంటే ఒక స్విగ్గీ, జొమాటోలో మనం రెస్టారెంట్‌కెళ్తే మెనూ అని చూపిస్తాడు గదా! యెస్. 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 అలాగే మీ దగ్గర ఉన్న ఐటెమ్స్ అన్నీ ఒక మెనూ లాగా తయారు చేసి కూడా ఒక కార్డ్ లాగా లిస్ట్ చేసేయొచ్చు. అలా మీకెలా ప్రెజెంట్ చేయాలనుకుంటే మీ బిజినెస్‌ని అలా మీరు ప్రెజెంట్ చేసేసుకోవచ్చు. సూపర్. కస్టమర్ అనేవాడు అక్కడి నుంచే డైరెక్ట్ వాట్సాప్ అని క్లిక్ చేస్తారు. డైరెక్ట్ వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది. అక్కడి నుంచి కస్టమరు ఇంకా పేమెంట్ అంతా డైరెక్ట్ మీకే.